ఎలాగూ ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఇక సింధు యష్కి దూరమైనట్టే. ఇంకా మిగిలింది ఆ శశి. శశిని ఎగ్జామ్ రాయకుండా ఆపాలి. ఎలా ఆపాలి? ఆ మధు యష్ మీద ప్రెషర్ తీసుకొచ్చి తను స్టార్ట్ చేయబోయే కొత్త కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేసేలా చేసింది. అదే జరిగితే సోమొకటిది సోకొకటిది అనేలా మధు తెగ బిల్డప్ ఇస్తుంది. ఆపాలి. యష్ ఇన్వెస్ట్ చేయకుండా ఆపాలి. కానీ ఎలా? అమ్మ శశి, ఇంకా చదువుతూనే ఉన్నావా? చదివింది చాలమ్మా, ఇంక పడుకో. లేదు, నేను తెల్లవార్లు చదవాలి. నా మీద పంతంతో చదువుతున్నావా? నేనేం నీ గురించి చదవడం లేదు. నేను బాగా చదివి పాస్ అయితే నీ వల్లే జరిగింది ఇదంతా, నన్ను నువ్వే మార్చావని చెప్పుకుందాం అని అనుకుంటున్నావేమో. అలా ఎప్పటికీ జరగదు. నేను మారటానికి కారణం మా సంధ్య అమ్మే అని అందరి ముందు చెప్తాను. నేను నిన్న అమ్మగా ఎప్పటికీ ఒప్పుకోనసలా. శశి, నన్ను నువ్వు అమ్మగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు. ఓడిపోయినా నేనేం ఫీల్ అవ్వను. నువ్వు బాగా చదివి బాగుపడ్డమే నాకు కావాలమ్మా. నన్ను ఓడించడం కోసం ఇలా తెల్లవార్లు చదివి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నిద్రపో, లైట్ ఆఫ్ చేస్తాను. తెల్లారి లేచి చదువుకోవచ్చు. ఆ మధు బారి నుంచి యష్ కుటుంబాన్ని కాపాడాలి. కానీ ఎలా? ఫోన్లో కంటే ఇంటికెళ్ళి పర్సనల్గా కలిసి మాట్లాడటమే బెటర్. వాచ్మ్యాన్, 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 వాచ్మ్యాన్,
ఏంటి మేడం? ఎవరు మీరు? సునంద మేడంని కలవాలి. ఇంత రాత్రి వేళ మేడం ఎవరిని కలవరు మేడం. రేపు రండి మేడం. నేను ఎవరనుకుంటున్నావు? సునంద గారికి బాగా కావలసిన మనిషిని. అర్జెంటుగా మేడంని కలవాలి. అందుకే ఇంత రాత్రైనా వచ్చాను. ప్లీజ్ గేట్ ఓపెన్ చేయండి. మిమ్మల్ని ఈ టైంలో లోపలికి పంపిస్తే తర్వాత మేడం నన్ను అరుస్తారండి. రేపు రండి మేడం. అయ్యో, రేపు ఎర్లీ మార్నింగ్ మేడం ముంబై వెళ్ళిపోతారు. ప్లీజ్ దయచేసి సింధు వచ్చిందని చెప్పండి. సరే, ఒక నిమిషం ఉన్నాను మేడం. మేడం నిద్రపోతున్నట్టున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. రేపు రండి మేడం ప్లీజ్. అయ్యో, ఏంటి సింధు ఈ టైంలో ఫోన్ చేశావు? ఆ, ఆ, మేడం మేడం అర్జెంటుగా మీతో మాట్లాడాలి మేడం. అందుకే మీ ఇంటికి వచ్చాను. హా? వాచ్మెన్ని గేట్ ఓపెన్ చేయమని చెప్పండి మేడం. ఫోన్ వాచ్మెన్కి ఇవ్వు. ఓకే మేడం. మేడం మాట్లాడతారట. హలో మేడం. ఆ, వాచ్మెన్ సింధుని లోపలికి పంపించు. అలాగే మేడం. రండి మేడం. ఏంటి సింధు అంత అర్జెంట్? మేడం, మీ ప్రాజెక్ట్లో వచ్చిన ప్రాఫిట్తో తన కంపెనీ క్యాపిటల్ అంతా ఆ మధు పెట్టబోయే కొత్త కంపెనీలో యష్ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాడు. ఆ మధు క్యారెక్టర్, తన ఆలోచన, తన బిహేవియర్ ఏది కరెక్ట్గా ఉండదు మేడం. యష్ని నిండా ముంచేస్తుంది. నేను యష్కి ఎంత చెప్పినా నా మాట వినడం లేదు మేడం. మీరొక్కరే దాన్ని ఆపగలరు. ప్లీజ్ మేడం. నేనెలా ఆపగలను సింధు? అది యష్ ప్రాఫిట్, యష్ క్యాపిటల్. దాంతో నాకు సంబంధం లేదు కదా. మేడం, నేను ఒక ఐడియా చెప్తాను. మీరు అది ఫాలో అవుతే చాలు. మీరు చేస్తానని నాకు మాట ఇవ్వండి మేడం. ప్లీజ్ మేడం. ఏంటి ఐడియా? ఓకే, రేపే యష్ని ఆఫీస్కి పిలిపించి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.